హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆరోగ్య భారతి. ఇప్పుడు మనతో పాటు డెర్మటాలజిస్ట్ డాక్టర్ మాద్రి గారు ఉన్నారనమాట, ఏబీ స్కిన్ క్లినిక్ కేపీహెచ్పి నుండి. సో మరి మాద్రి గారిని అడిగి ఈ చలికాలంలో మన స్కిన్ బెటర్గా ఉండాలంటే ఏం చేయాలి అని తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్ అపర్ణ, ఎలా ఉన్నారు? యా ఫైన్, డూయింగ్ గుడ్. సో మాద్రి గారు, యాక్నే, పింపుల్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకి స్టార్ట్ అయ్యేది టీనేజ్లో. ఎవరైతే 13-14లో వచ్చేసరికి, కొంతమందికి 15-16 వచ్చేసరికి హెవీగా చూస్తున్నాం మనం. ఎంత అంటే పాపం అవి పింపుల్సా చికెన్ పాక్సా ఏంటి అనేది అర్థం కావట్లేదు, అంత ఎక్కువ రావటం. వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళిపోయి కాన్ఫిడెన్స్ లో అయిపోయి బయటకు రాకుండా, స్కూల్లో కాలేజ్లో ఎవరితో మాట్లాడకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది అనమాట. సో అసలు అలాంటి పింపుల్స్, అంత హెవీగా పింపుల్స్ టీనేజ్లో వస్తే వాటికి ట్రీట్మెంట్స్ ఏముంటాయి? ఇప్పుడు పింపుల్స్ అనే వాటికి దే స్టార్ట్ ఇన్ టీనేజ్ అండ్ అడల్ట్ యాక్నే కూడా. ఇప్పుడు యాక్చువల్గా ఏజ్ ఈజ్ నాట్ దేర్ ఫర్ యాక్నే నౌ. స్టార్ట్స్ ఇన్ టీనేజ్ అండ్ అడల్ట్స్ 30s, 35, 37, లేట్ 30s, ఎర్లీ 40s వాళ్ళు కూడా దే కంప్లైనింగ్ ఆఫ్ యాక్నే దీస్ డేస్. సో యాక్నే టీనేజర్స్ గురించి మాట్లాడితే స్పెసిఫిక్గా బిఫోర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అసలు రీజన్స్ ఏంటి? సో యాక్నే అంటే జస్ట్ ఒక్క రీజన్ వల్ల యాక్నే వస్తుంది అని అలా కాదు. దేర్ ఆర్ మెనీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. వాటిలో ఫస్ట్ హార్మోనల్ రీజన్స్. సో ఈ టీనేజ్లో చాలా హార్మోనల్ చేంజెస్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ వాళ్ళ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎక్కువ లేకుండా తర్వాత రిలీజ్ అయ్యే హార్మోన్స్, అలా హార్మోనల్ చేంజెస్, కొంతమందికి పీసీఓడి ఇష్యూస్, ఇట్లాంటి వాటి వల్ల రావచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ స్కిన్ చేంజెస్. కొంతమందికి ఎక్కువ ఎక్సెసివ్గా ఆయిలీ స్కిన్ ఉండటం, సీబమ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవటము, ఇట్లాంటి వాటి వల్ల కూడా రావచ్చు. అండ్ థర్డ్ థింగ్, వాట్ వీ అప్లై. ఒక్కొక్కసారి మనకి పింపుల్స్ వస్తున్నాయని రకరకాలవి ఎక్స్పెరిమెంట్ చేసేయడం, ట్రై చేసేయటం, రకరకాల సీరమ్స్ కానీ ఇలాంటివి ఏవైనా, దే ఆల్సో క్యాన్ అగ్రవేట్. సో ఎనీథింగ్ అంటే అగ్రవేషన్ అనేవి ఓన్లీ కాస్మెటాలజీ ప్రోడక్ట్స్కే అవ్వాలి అట్లా ఏం లేదు. సమ్ న్యాచురల్ థింగ్స్ విచ్ వీ అప్లై, అవి కూడా ఒక్కొక్కసారి ఇరిటేట్ చేయొచ్చు. అండ్ ఇరిటేట్ చేస్తే దే మే ఎండ్ అప్ అగ్రవేటింగ్ ద ఆల్రెడీ ప్రెజెంట్ యాక్నే. సో ఇట్లాంటి వాటిల్లో మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకుంటే, ఫస్ట్ మనం ఈ యాక్నే ఎలా ఉంది అంటే ఇది మైల్డా, మోడరేటా, సివియరా అనేది చూసుకోవాలన్నమాట. సో మైల్డ్ యాక్నే అంటే అక్కడక్కడ కొద్దిగా ఉండే వాళ్ళకి ఏంటంటే మనం క్రీమ్స్తోనే, ఆయింట్మెంట్స్తోనే ట్రీట్ చేస్తాం. సో ఆయింట్మెంట్స్ అంటే వాళ్ళకి మనకి టాపికల్ రెటినాయిడ్స్ అని ఉంటాయి, కొన్ని టాపికల్ యాంటీబయాటిక్ క్రీమ్స్ క్రీమ్ ఫామ్లో ఉండేవి కొన్ని, అట్లాంటివి కొన్ని బెంజైల్ పెరాక్సైడ్ క్రీమ్స్ ఉంటాయి. అలాంటివి స్పాట్ అప్లికేషన్, ఎక్కడ యాక్నే ఉంటే అక్కడ పెట్టుకోవడానికి ఇస్తామన్నమాట. సో అదే మోడరేట్ యాక్నే ఉంటే ఈ చెప్పిన క్రీమ్స్ కాకుండా వీ ఆల్సో యాడ్ సంథింగ్ లైక్ ఓరల్ టాబ్లెట్స్. అంటే ఓరల్ యాంటీబయాటిక్స్ కొన్ని ఉంటాయి వర్క్ చేసేవి, అలాంటివి యాడ్ చేస్తాము. అండ్ వేరే ట్రీట్మెంట్స్ లైక్ కార్బన్ లేజర్ పీల్ అని చేస్తున్నాము, అండ్ కెమికల్ పీల్స్ అని ఉంటాయి, ఇలాంటివన్నీ చేస్తామన్నమాట. ఒకవేళ సివియర్ యాక్నే, చాలా ఎక్కువ యాక్నే ఉన్న వాళ్ళకి ఓరల్ రెటినాయిడ్స్ అనే ట్యాబ్లెట్స్ కూడా పెడతాము. సో దీస్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ స్కిన్ కేర్. రెగ్యులర్గా వాళ్ళు వాడుకునేవి కూడా మనం చూసుకుని జాగ్రత్తగా వీ షుడ్ గైడ్ దెమ్. సో దట్ మీరు ఈ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ వాడాలి, ఈ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ వాడాలి, ఈ టైప్ ఆఫ్ క్లెన్జర్ వాడాలి. అండ్ ఇవి కాకుండా పింపుల్స్ తర్వాత వచ్చే నల్ల మచ్చలు ఉంటాయి, వాటిని కూడా మనం ట్రీట్ చేసుకుంటే అప్పుడు ఫేస్ని క్లియర్ చేయొచ్చు అనమాట. బట్ అకార్డింగ్ టు దైర్ కాజ్ అండ్ సివియారిటీ వీ కెన్ ట్రీట్ ద టీనేజ్ యాక్నే వెరీ వెల్. సో యాక్నేలో కూడా మీరు అన్నట్టుగా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి. మైల్డ్, అలాగే మీడియము, హెక్టిక్ కాకుండా కొన్ని ఏంటంటే కొంచెం పింపుల్స్ వచ్చి మచ్చలు పడిపోతాయి, కానీ కొన్నిసార్లు అందులో పస్ చేరుతుంది కదా. సో అసలు ఎందుకు అంత ఇదిగా పస్ రావటం అలాంటిది ఎందుకు జరుగుతుంది? సో మనకి పింపుల్స్లో రకరకాల పింపుల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూస్తే అందరి పింపుల్స్ ఒకేలాగా ఉండవు. సో పింపుల్స్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి. లైక్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా ఒక టైప్ ఆఫ్ పింపుల్స్, నోస్ దగ్గర అక్కడ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి ఒక టైప్ ఆఫ్ పింపుల్స్. అలా కాకుండా కొంతమందికి స్కిన్ కలర్లోనే కొంచెము చిన్న బంప్స్ లాగా ఉంటాయి, అవి ఒక టైప్. లేకపోతే చిన్న పస్ లాగా ఉంటాయి, చిన్న పసు ఉంటాయి, పెద్ద పసు ఉంటాయి, పెద్ద నాడ్యూల్స్ అంటాం, ఇంకా పెద్ద సైజులో ఉండొచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్నే అనమాట. ఆ పస్ ఉండే వాటిల్లో ఏంటంటే యాక్నేలో ఉండేది ఒక ప్రొపియోని బ్యాక్టీరియం యాక్నెస్ అనే ఒక చిన్న బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని కూడా మనము ఈ ఇచ్చే క్రీమ్స్తో దాంతో మనం ట్రీట్ చేస్తామన్నమాట. సో ఇక్కడే కొన్ని మిత్స్ మనం వింటూ ఉంటాం, అవి మిత్సా రియలా అనేది మీరు చెప్పాలి. పింపుల్స్ వస్తే వాటిని స్క్వీజ్ చేయకూడదు,
హ్యాండ్స్ పెట్టకూడదు అని అంటారు. సో అది నిజమే? దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మనకి పింపుల్ అంటేనే ఇన్ఫ్లమేషన్, అంటే అక్కడ ఏదో జరుగుతుంది. మోర్ ఇన్ఫ్లమేషన్ మోర్ పిగ్మెంటేషన్, అంటే ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉండే కొద్దీ మనకి ఎక్కువ పిగ్మెంట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం వాటిని గిల్లినా లేకపోతే పిక్ చేసినా ఎక్కువ రుద్దినా అప్పుడు ఏమవుతుంది, ఆ ఇన్ఫ్లమేషన్ని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం ఆల్రెడీ ఉన్నదాన్ని. సో మోర్ ఇన్ఫ్లమేషన్ మోర్ ఛాన్స్ ఆఫ్ పిగ్మెంటేషన్. సో ఇంకా ఎక్కువ డార్క్ స్పాట్స్ పడే ఛాన్స్ ఉంటుంది. సో నెవర్ అంటే యాక్నేని ఎక్కువ గిల్లటము ఇలాంటివి చేయకూడదు. సో ఫస్ట్ పింపుల్స్ రాగానే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళము, కిచెన్లోకి వెళ్తాం. కిచెన్లోకి వెళ్ళి ఫేస్ ప్యాక్స్ ఏమన్నా వేసుకుంటూ ఉంటాం కదండి. అంటే మామూలుగా అమ్మ చెప్తుంది, నాన్న చెప్తారు, ఫ్రెండ్స్ చెప్తారు, ఇలా అన్నీ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ పింపుల్స్ వచ్చినప్పుడు ఇలాంటివి హోమ్ రెమెడీస్ ట్రై చేయొచ్చా, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే బెటర్, బికాస్ న్యాచురల్ థింగ్స్ అన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు. సో వెన్ దే ఇరిటేట్, మనకి ఇరిటేట్ అయినప్పుడు స్కిన్ మనకి మేజర్గా పింపుల్ రూపంగా కనిపిస్తుంది టీనేజర్స్ వాళ్ళకి. సో మనము ఇప్పుడు ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ చేసి ఆ పింపుల్స్ ఇంకా ఎక్కువ చేసి వెళ్ళేకంట ఇనీషియల్గానే ఓకే ఇలా వచ్చినాయి, నాళ్ళ నుంచి ఉన్నాయని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం పింపుల్స్ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఎక్కువ పింపుల్స్ ఉండే వాళ్ళకి మచ్చలు పడిపోతాయి కదండి. ఆ మచ్చలు పడిన స్టేజ్లో మీ దగ్గరకు వస్తే యాజ్ అ డెర్మటాలజిస్ట్ టాపికల్ ఆయింట్మెంట్స్తో మనం సొల్యూషన్ తీసుకోవచ్చు. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఇంకా పింపుల్స్ వస్తున్నాయా, లేదు పింపుల్స్ వచ్చి తగ్గిపోయి ఓన్లీ నల్ల మచ్చలు ఉన్నాయా. సో పింపుల్స్ అండ్ నల్ల మచ్చలు రెండు ఉంటే పింపుల్స్ ట్రీట్ చేసుకుంటూ నల్ల మచ్చల్ని కూడా ట్రీట్ చేయాలి. నల్ల మచ్చలకి మళ్ళీ సపరేట్ క్రీమ్స్ ఉంటాయి. ఒకవేళ క్రీమ్స్తో ఇప్పుడు ఏంటంటే మనకి స్కిన్లో రకరకాల లేయర్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని రకాల పిగ్మెంటేషన్స్ డీప్ లేయర్స్లో ఉంటాయి, కొన్ని పై లేయర్స్లో ఉంటాయి. ఈ యాక్నే పిగ్మెంటేషన్ జనరల్గా పై లేయర్స్లోనే ఉంటుంది. సో మనం ఏదైనా ఆయింట్మెంట్స్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ద టైం ఆయింట్మెంట్స్తో తగ్గిపోతాయి ఈ డార్క్ స్పాట్స్. కాకపోతే కొన్నిసార్లు కొంచెం స్టబర్న్గా ఉన్న వాటికి మనం ట్రీట్మెంట్స్ చేస్తాం, లైక్ కెమికల్ పీల్స్, లేజర్స్ ఇలాంటివి అనమాట. సో అంతవరకు వెళ్ళకూడదంటే ఇనీషియల్ స్టేజ్లోనే వస్తే పింపుల్స్ దగ్గరే తగ్గించేస్తే లెస్ ఛాన్స్ ఆఫ్ పిగ్మెంటేషన్. సో చాలా మంది ఒక ఆయింట్మెంట్ లాంటివి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళని ట్రీట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ సమ్ టైమ్స్ స్టెరాయిడ్స్ కూడా ఉంటాయి అలాంటి క్రీమ్స్లో. వాటి వల్ల ఏమవుతుంది? దట్ ఈస్ వెరీ బిగ్ ప్రాబ్లమ్. ఇప్పుడు చాలా మంది అట్లాగా ముందే స్టీరాయిడ్ బేస్డ్ ఆయింట్మెంట్స్ రాసేస్తున్నారు. స్టీరాయిడ్స్ వల్ల చాలా నష్టం జరుగుతుంది అనమాట. స్టీరాయిడ్స్ ఏం చేస్తాయి, స్టీరాయిడ్స్ని ఇప్పుడు మనకి ఎక్కడున్నా సరే ఏదైనా చర్మం థిక్ అయితే దాన్ని థిన్ చేయడానికి వాడతామన్నమాట. సో లైక్ ఎవరికైనా ఎగ్జిమాలు కానీ సోరియాసిస్లు కానీ అలాంటివి ఉంటే మనం థిన్ చేయడానికి, అక్కడ చర్మం చాలా థిక్ అయిపోతుంది, థిన్ చేయడానికి ఈ స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ డాక్టర్స్ ఒక 3 to 4 weeks వాడతారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఎవరో ఇచ్చారనో ఎవరో ఫ్రెండ్ వాడారనో దీన్ని ఆల్రెడీ థిన్గా ఉంటుంది ఫేస్ మీద స్కిన్, సో అక్కడ వాడేస్తారు. సో ఎక్కడ వాడినా కూడా స్టిరాయిడ్ క్రీమ్ చేసేది థిన్ చేయటమే. సో స్కిన్ని థిన్ చేసేస్తుంది. థిన్ చేయటం వల్ల ఏం జరుగుతుంది, మనకున్న స్కిన్ బ్యారియర్ అనేది తగ్గిపోతుంది. సో మనకి ఎండ వల్ల జరిగే డ్యామేజ్ కానీ, నల్లగా ఎక్కువ అయిపోవటం, ఎక్కువ విపరీతంగా పింపుల్స్ వచ్చేసేయటం, విపరీతమైన సెన్సిటివిటీ, అండ్ ఆ పింపుల్స్ కూడా కొంతమందికి మొహంలో ఇంచ్ గ్యాప్ లేకుండా వచ్చేస్తాయి స్టిరాయిడ్ క్రీమ్స్ వాడిన తర్వాత. సో ఈ స్టిరాయిడ్ యూసేజ్ అనేది ఖచ్చితంగా వీ షుడ్ కీప్ ఇన్ చెక్. ఎందుకంటే దానివల్ల రకరకాల రీజన్స్కి వాడుతున్నారు. కొంతమంది పింపుల్స్కి, కొంతమంది ఫెయిర్ అవ్వటానికి. ఏది కూడా స్టిరాయిడ్ క్రీమ్స్తో మీరు అనుకుంటున్న రిజల్ట్ అయితే రాదు. వచ్చే సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువ. ఫేషియల్ హెయిర్ పెరిగిపోతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద యూనో చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకా కానీ అవి వాడినప్పుడు ఫస్ట్లో ఒక 1 week 2 weeks విపరీతంగా కనిపిస్తాయి కదా. ట్రూ. ఎందుకంటే థిన్ చేసేస్తుంది కదా స్కిన్. బట్ తర్వాత ఫైనల్లీ డాక్టర్ దగ్గరికి వస్తారు, ఎందుకంటే స్కిన్ పాడైపోతుంది ఫైనల్గా. సో అలాంటి వాటి జోలికి అసలు వెళ్ళొద్దు, హెల్దీగా తగ్గించుకోవాలి ఏ వచ్చినా కూడా. సో పింపుల్స్ వచ్చే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు డెఫినెట్గా. కాకపోతే వాళ్ళు వాడే ఏ బ్యూటీ ప్రోడక్ట్లో అయినా సరే ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి? అవి ఎట్లా అంటే ఇప్పుడు నాన్ కొమిడోజెనిక్ అనో హైపో ఎలర్జిక్ అనో అలాంటి టర్మ్స్ ఉండేవి చూస్ చేసుకోవాలి. అండ్ అస్సలు స్టీరాయిడ్స్ జోలికి వెళ్ళొద్దు. సో ఇవి మనము ఇంగ్రీడియంట్స్ దాచే ప్రోడక్ట్స్ కానీ, మనకి ఏమేమి ఉంటున్నాయో తెలియకుండా అమ్మే ప్రోడక్ట్స్ కానీ అలాంటివి అసలు వాడద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.